చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. ఇది ఒక అల్లరి కుందేలు పిల్ల కథ. ఒక అందమైన అడవిలో ఒక కుందేలు పిల్ల ఉండేది. అది చాలా అల్లరిది. ఎప్పుడు కూడా ఉత్సాహంగా అడవంతా తిరుగుతూ ఉంటుంది. అయితే తల్లి ఎప్పుడు కూడా చిన్న కుందేలుకి ఎప్పుడు జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళొద్దు, అడవిలో వేరే జంతువులు ఉంటాయి, క్రూరమైనవి, జాగ్రత్త. ఎప్పుడు కూడా అడవిలో తిరిగిన దగ్గర దూరంకి మాత్రమే వెళ్ళాలి, ఎంతో దూరం వెళ్ళొద్దు అని చెప్పేది. అయితే పిల్ల కుందేలు మాత్రం తల్లి మాట విన్నట్టే నటించేది, కానీ ఎప్పుడు వినేది కాదు. తనకి నచ్చినట్టే అడవంతా తిరిగేది. అయితే ఒకరోజు కుందేలు పిల్ల అందమైన సీతాకోక చిలుకలను చూసి వాటి వెంటే పరిగెత్తసాగింది. అయితే కుందేలు పిల్ల సీతాకోక చిలుకలను అనుసరిస్తూ చాలా దూరం వెళ్ళిపోయింది. పరిసరాలను గమనించకుండా ఎంత దూరం వస్తుందో కూడా చూసుకోలేదు. హఠాత్తుగా కుందేలు పిల్లకి సందేహం వచ్చి ఆగిపోయింది. చుట్టూ చూస్తే ఎంతో దూరం వచ్చినట్టుగా గ్రహించింది దారి తప్పి. కుందేలు పిల్లకి ఏం చేయాలో తెలియలేదు. హఠాత్తుగా వెనక నుంచి ఏదో శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూసింది. కుందేలు పిల్ల వెనక ఒక పెద్ద తోడేలు పిల్ల ఆకలిగా చిన్న కుందేలుని చూడసాగింది. తోడేలును చూడగానే కుందేలు పిల్లకి పై ప్రాణాలు పైనే పోయాయి. గజగజ వనకసాగింది కుందేలు. కుందేలు పిల్లకి తప్పించుకోవడానికి కూడా సమయం చిక్కలేదు. తోడేలు కుందేలు పిల్లను అందుకుందామని ఒక్క ఉదుటున ఎగిరింది. కాని చిన్న కుందేలు పిల్ల కనిపించబోయేసరికి తల్లి కుందేలు వెతుక్కుంటూ ప్రమాదాన్ని ముందే ఊహించినట్టు అక్కడ ప్రత్యక్షమైంది తల్లి కుందేలు. మండుతున్న ఎర్రటి కాగడాన్ని పట్టుకొని అక్కడ ప్రత్యక్షమైంది తల్లి కుందేలు. నిప్పుని చూపించి తోడేలుని భయపెట్టింది. కుందేలు చేతిలోని కాగడాన్ని చూసి ఆ మంటకు భయపడి అక్కడి నుంచి పరిగెత్తింది తోడేలు. ఆహారం చిక్కినట్టే చిక్కి దూరమైనందుకు ఉసూరమంటూ వెన్ను తిరిగింది తోడేలు. భయంతో తల్లి దగ్గరికి వచ్చి గట్టిగా వాటేసుకుంది పిల్ల కుందేలు. కుందేలు పిల్లకి తను చేసిన తప్పు తెలిసింది. తల్లి రాకపోతే తన పరిస్థితి ఏమయ్యేదో అని ఊహించలేకపోయింది కుందేలు. ఇక అల్లరి పనులు చేయనని తల్లికి ప్రమాణం చేసింది చిన్న కుందేలు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలని, దానికి ఒక అర్థం ఉంటుందని తెలుసుకుంది చిన్న కుందేలు. అప్పటి నుంచి బుద్ధిగా తల్లి చెప్పిన మాటే వినసాగింది చిట్టి కుందేలు. తను ఉన్న చోట్లోనే ఉన్న అందాన్ని చూసి ఎక్కడికో ఎందుకు వెళ్ళడం, అడవంతా అందమే కదా అని అనుకుంది చిట్టి కుందేలు. ఇలాంటి చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.